హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో నేను మా పాప 6th బర్త్డే కోసం నేనే కస్టమైజ్ చేసిన ఫ్రాక్ అనేది నేను మీకు చూపిస్తానండి. ఈ ఫ్రాక్ కోసం నేను 3 మీటర్స్ సాటిన్ అండ్ 20 మీటర్స్ నెట్ అనేది యూస్ చేశానండి. ఈ క్లాత్ అనేది మీషోలో తీసుకున్నాను. ఆ మీషో లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ప్లీజ్ చెక్ చేయండి. ఇది ఫుల్లీ బొటిక్ స్టైల్లో ఉంటుంది. చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. మీరు కనుక వన్స్ పాపకి వేసి స్కూల్కి కానీ పంపించారంటే బయట మనం పార్టీ వేర్ ఫ్రాకు ఎలా ఉంటుందో, మనకి బొటిక్లో కుట్టించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే అలాగే ఉంటుందండి. చూస్తున్నారుగా వీడియోలో ఎలా ఉందో. ఇప్పుడు దీని కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదే ఫ్యాబ్రిక్ అనుకుంటే 1 ఫోల్డ్ చేసామండి. మనకి సమోసా కటింగ్ తెలుసు కదా, ఫోల్డింగ్ సైడ్ నా సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్న హ్యాండ్ దగ్గరికి రైట్ సైడ్ ఉన్న క్లాత్ని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటామండి. దీన్నే సమోసా కటింగ్ అని కూడా అంటాము. ట్రయాంగిల్ లాగా వస్తుంది షేప్ అనేది. ఇప్పుడు మనం ఇక్కడ వెస్ట్ సైజ్ అనేది మెజర్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ అనేది మన వైపు పెట్టుకోవాలండి. ఇక్కడ వెస్ట్ సైజ్ అనేది మన నడుము కొలత ఎంత ఉందో బై 4 చేస్తే వచ్చిన మెజర్మెంట్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒకేసారి మనకి ఖర్చుతో కలిపి నేను వెస్ట్ సైజ్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ మా పాపకి 24 ఉంది, కానీ నేను డైరెక్ట్ 30 తీసుకొని మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 7.5 వచ్చింది. 7.5తో నేను అక్కడ సర్కిల్ లాగా రౌండ్ చేసుకున్నానండి. తర్వాత బాటమ్ లెంత్, మనకి ఫ్రాక్ అనేది ఎక్కడి వరకు కావాలో లెంత్ చూసుకోవాలి. నేను ఇక్కడ 30 తీసుకుంటున్నాను. ఇది 7 to 8 ఇయర్స్ బేబీకి కూడా వస్తుందండి. మన టాప్ అనేది ఎంత లెంత్, మన బాటమ్ పార్ట్ అనేది ఎంత లెంత్ ఉందో ఆ లెంత్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను మెజర్మెంట్స్ కూడా మెన్షన్ చేశానండి పక్కన, ప్లీజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము అలా మెజర్ చేసుకున్నాక కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి హాఫ్ సర్కిల్ అనేది వచ్చింది బాటమ్ పార్ట్కి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి. మనకి ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ అనేవి డ్రా బాటమ్ పార్ట్ లెంత్ అనేది 30 ఇంచెస్ ఉంది కదండి. నేను ఇక్కడ 5 లైన్స్గా డివైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో 30/5 = 6 ఇంచెస్ వస్తుందండి. 6 ఇంచెస్ గ్యాప్తో మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి 5 లైన్స్ వస్తాయి అన్నమాట. ఆ 5 లైన్స్ మనం 6 ఇంచెస్ గ్యాప్తో అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న ప్రతి లైన్ మీద మనం క్యాన్ పట్టీ అనేది ఉంటుందండి. 3 ఇంచెస్ క్యాన్ పట్టీ అనేది ఉంటుంది. నాకు ఇక్కడ 1.5 ఇంచ్ క్యాన్ పట్టీయే ఉందండి నా దగ్గర. సో నేను అవి డబల్ వేసాను లైన్కి వచ్చి. మీరైతే క్యాన్ పట్టీ అనేది 3 ఇంచెస్ విడ్త్తో ఉన్నది తీసుకోండి. సో చూసారు కదా, పేపర్ కటింగ్ చూపించాను కదా, సేమ్ అదే ఫోల్డింగ్లో మనం సాటిన్ లైనింగ్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ సేమ్ అదే డ్రా చేసి నేను కటింగ్ అనేది చేసుకున్నాను. మనకి కటింగ్ చేసేసుకొని చివర్లా మనకి జిగ్జాగ్తో మనం స్టిచ్ చేసుకోవచ్చు. లేకుంటే ఫోల్డ్ చేసి మనం చివర్లు అనేవి అంచులు అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అదంతా కట్ చేసేసాను. మనకి లోపల లైనింగ్ పార్ట్ అనేది రెడీ అయిపోద్ది. ఇక్కడ 2.5 మీటర్స్ సరిపోద్దండి మనకి హాఫ్ సర్కిల్కి. మనము మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ అందరికీ తెలిసిందే కదండి, 2 ఇంచెస్ తక్కువ పెట్టుకుంటాము. సో మనకి ఇన్నర్ పార్ట్ లైనింగ్ అనేది మనకి ఫినిష్ అయిపోయింది కటింగ్ అనేది. ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుందామండి. ఇక్కడ నేను 30 ఇంచెస్ లెంత్ అనేది తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకుంటున్నాను. అలా 3 లేయర్స్ తీసుకుంటున్నానండి. అర్థమైందా? 3 లేయర్స్ అనేది నేను తీసుకుంటున్నాను. ఈచ్ లేయర్ వచ్చేసి 30 ఇంచెస్ లెంత్ ఉంటుంది, 4 మీటర్స్ విడ్త్ ఉంటుంది. అలా 3 లేయర్స్
తీసుకోవాలండి. అంటే మనకి 4 3 జార్ 12 మీటర్స్ పడుతుంది. ఇంకా మనకి ఇది లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ అనేది. రిమైనింగ్ మిగిలిన ఫ్యాబ్రిక్ని మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా 3 ఇంచెస్ విడ్త్ తీసుకొని మనం 3 ఇంచెస్ 3 ఇంచెస్ విడ్త్ తీసుకొని మనము కట్ చేసుకోవాలండి మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తము. నేను అన్ని మెజర్మెంట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశానండి. ప్లీజ్ చెక్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోండి. చెప్పాను కదా 3 ఇంచెస్ విడ్త్ తీసుకుంటాము. 35 మీటర్స్ 35 మీటర్స్ అనేది లెంత్ తీసుకుంటే మనకి చక్కగా 1 ప్రిల్ 1 లైన్కి 1 ప్రిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అంటే మనం ఇక్కడ 4 మీటర్స్ గిరా తీసుకున్నాం కదండి. 4 మీటర్స్ ప్రిల్ కావాలి మనకి 1 మీటర్ ప్రిల్కి 10 మీటర్స్ అనేది యూస్ చేయాల్సి వస్తుందండి. సో మనం ఇక్కడ 1 మీటర్ ప్రిల్ కోసం 10 మీటర్స్ యూస్ చేస్తాం కదండి. 10 మీటర్స్ యూస్ చేస్తే మనకి 1 మీటర్ మీద 10 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుందండి. సో అందుకని మనం 35 to 37 మీటర్స్ అనేది మనం లెంత్ అనేది మనం తీసుకుంటే చక్కగా మనకి 1 లైన్కి 4 ఇంచెస్ గిరా తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ప్రిల్ అనేది సరిపోతుంది. సో మనము పీసెస్గా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. 36 37 మీటర్స్ లెంత్ వచ్చే విధంగా మనం పీసెస్ని అనేవి జాయింట్ చేసుకొని ప్రిల్స్ ఇలా అనేవి పెట్టుకోవాలండి. చూసారా, నాది ఉషా జెనోమో అల్లు డిఎల్ఎక్స్ మిషన్ అండి. ఆ మిషన్కి 32 ఫుట్స్ అమెజాన్లో నేను ఆర్డర్ చేసుకున్నాను. అందులో ఉన్న గ్యాదర్ ఫుట్ అనేది యూస్ చేసుకొని నేను ఈ ప్రిల్స్ అనేవి మేక్ చేసుకున్నాను. ఈ ప్రిల్స్ షార్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశానండి. అయినా కానీ నా మిషన్లో సెట్టింగ్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ప్రిల్స్ అనేవి. ఈ ప్రిల్సే మనకి ఫ్రాక్కి మెయిన్ లుక్ మంచిగా వస్తుందండి. దీనికోసం చెప్పాను కదా నేను గ్యాదర్ ఫుట్ అనేది యూస్ చేశానని. ఇదేనండి గ్యాదర్ ఫుట్. ఇది మనం ముందు ఫుట్ మార్చుకొని నార్మల్ ఫుట్ చేంజ్ చేసుకొని గ్యాదర్ ఫుట్ అనేది పెట్టుకొని టెన్షన్ అనేది 9కి పెట్టుకున్నానండి. ఇక్కడ సెలెక్టార్ ఏకి సెలెక్ట్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి 4 మీద పెట్టుకోవాలి. ఇది నా మిషన్ సెట్టింగ్ అండి. ఈ సెట్టింగ్స్ని యూస్ చేసుకొని మనం గ్యాదర్ ఫుట్ యూస్ చేసుకొని మనం ప్రిల్స్ అనేది మేక్ చేసుకోవాలి. నేను స్క్రీన్ మీద కూడా ఇచ్చాను, చెక్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో నార్మల్ ఫుట్ యూస్ చేసుకొని సేమ్ ఇదే సెట్టింగ్స్ కానీ నార్మల్ ఫుట్ అనేది మనం యూస్ చేసి మిగిలిన టూ లేయర్స్ ఉన్నాయి కదండి. 4 మీటర్స్ 4 మీటర్స్ 4 మీటర్స్ 3 లేయర్స్ తీసుకున్నాం కదా. 1 లేయర్కి వచ్చేసి మనం ప్రిల్స్ పెడతాము క్యాన్ పట్టీ యూస్ చేసి. నెక్స్ట్ రిమైనింగ్ 2 లేయర్స్ని నేను చెప్పాను కదా, ముందే మెన్షన్ చేశాను కదా, ఆ సెట్టింగ్స్ పెట్టుకొని మనం ఇలా ప్రిల్స్ చేసుకొని మనం చక్కగా ఆ ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. మన విచ్ సైజ్ 30 ఇంచెస్ ఉంది. సో 30 ఇంచెస్కి మనం అడ్జస్ట్ చేసుకునేటట్టు ఆ ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. నా మిషన్లో ఆ సెట్టింగ్ ద్వారా మనం ప్రిల్ అనేది పెట్టుకుంటే ఒక ఎండ్కి మనం దారం అనేది లాగితే కుచ్చు వచ్చేస్తుందండి. అలా అడ్జస్ట్ చేసుకోవాలి 30 ఇంచెస్ విడ్త్తో. సో మనకి ఇక్కడ ఫైనల్గా పైన లేయర్కి క్యాన్ అనేది అటాచ్ చేసేసాము. 2 లేయర్స్ని ప్రిల్స్ పెట్టేసేసుకున్నాము. మనం పక్కన ప్రిల్స్ కూడా యూస్ చేసేసాము. సో మనం ఇక్కడ చెప్పాను కదా ముందుగానే మనము 5 లైన్స్ తీసుకున్నాం కాబట్టి ఈచ్ లైన్కి వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్తో ఉన్న క్యాన్ పట్టీ అనేది నేను ఫస్ట్ లేయర్కి స్టిచ్ చేసుకున్నాను. సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం పక్కన ఇందాకే ప్రిల్స్ పెట్టుకున్నాం కదా. సో ఆ ప్రిల్ వచ్చేసి ఈచ్ లైన్ క్యాన్ పట్టీ మీద మనం ప్లేస్ చేసుకొని చక్కగా స్టిచ్ చేసేసుకొని ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటే ఫైనల్గా కింద బాటమ్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఫస్ట్ మనం క్యాన్తో కుట్టి ప్రిల్స్ పెట్టిన లేయర్ ఉంటుందండి. సెకండ్ అనేది చెప్పాను కదా మనము వెస్ట్ సైజుని బట్టి ప్రిల్ చేసుకోవాలని 2 లేయర్స్ అలానే చేసాము. అది సెకండ్ థర్డ్ వచ్చేసి ఆ లేయర్ అండి. ఫైనల్గా 4th లేయర్ వచ్చేసి మనకి సాటిన్ ముందుగానే కటింగ్ చూపించాను. కింద మనం జిగ్జాగ్ చేసుకుంటాము. ఇలా లేయర్స్ అన్నీ ఒకదానిపైన ఒకటి అటాచ్ చేసేసి మనం ఎండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకుంటాము. ఫైనల్గా బాటమ్ పార్ట్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బాడీ పార్ట్ అనేది చూద్దామండి. ఇక్కడ బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. దాన్ని బట్టి మీరు చక్కగా కటింగ్ అనేది చేసుకోవచ్చండి.
ఇప్పుడు ఇలాంటి వీడియో మీకు ఎక్కడా దొరకదండి. నేను 4 to 5 వీడియోస్ అనేవి నేను గ్యాదర్ చేసి నా ఐడియాలజీ ప్రకారం నేను ఈ డ్రెస్ అనేది మేక్ చేసుకున్నానండి. నాకు ఎటువంటి స్టిచ్చింగ్ అనేది కూడా రాదు. నేను మా పాప కోసమే సొంత ఇంట్రెస్ట్‌తో నేను ఈ ఫ్రాక్ అనేది రెడీ చేశానండి. ఈ ఫ్రాక్ కుట్టాలంటే నాకు 1 వీక్ అయితే పట్టింది. కంపల్సరీ గట్టిగా 1 వీక్ పట్టింది. ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ మీద అంత అవగాహన అయితే లేదండి. నేను వీడియోస్ చూసే నేను ట్రై చేయటం అనేది జరుగుతుంది. సో, మనం కనీసం ఒక వీడియో తీయాలంటే చాలా టైం పడతదండి. సపోజ్ మనం ఒక డ్రెస్ కుట్టాలంటే ఒక సపోజ్ చెప్తున్నానండి 1 అవర్ పట్టిందనుకోండి. మనం వీడియో తీస్తూ ఆ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయాలంటే డబల్ టైం పడుతుందండి. వీడియోతో సరిపోద్దా? మనం ఎడిటింగ్ చేసుకోవాలి, మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకోవాలి, ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఏదో మీ ఇష్టం కోసమే కదా కుడుతున్నారు ఏముంది అనుకుంటే కాదండి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ వీడియో అనేది మేక్ చేయాలని మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీస్తూ చేసేపాటికి చాలా టైం పట్టిందండి. నా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని ప్లీజ్ ఈ వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇలాంటి ఫ్రాక్స్ వీడియోస్ కూడా వస్తాయండి నాకు. ఎందుకంటే నాకు బేబీ ఉందిగా, నా పాప కోసం నేను స్టిచ్ చేస్తాను. ప్రతి వీడియో అనేది నేను కంపల్సరీ వీడియో తీస్తానండి. ఇంకా ఫ్రాక్ విషయంలోకి వచ్చేపాటికి బాటమ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. టాప్ పార్ట్కి వచ్చేసి నేను ఇక్కడ సాటిన్ అనేది నెట్ 2 యూస్ చేస్తున్నానండి. ఫస్ట్ లైనింగ్ సాటిన్ అనేది తీసుకున్నాను. నేను ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం పేపర్ కటింగ్ అనేది చేసుకున్నానండి. ఆ పేపర్ కటింగ్ ప్రకారం సాటిన్ లైనింగ్ అనేది నేను ఇక్కడ కట్ చేశాను. కట్ చేసుకొని దానిపైన ఇక్కడ నేను 1 మీటర్ లెంత్ ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా నేను ప్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను పిన్స్ అనేవి యూస్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే కాదండి, ఈ ఫ్రాక్ స్టిచ్ చేయాలంటే కంపల్సరీ పిన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. మనకి ఫినిషింగ్ కూడా చక్కగా నీట్గా వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదండి. ఇలాంటి పిన్స్ మనం యూస్ చేసుకుంటే ఫినిషింగ్ చక్కగా నీట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలాగే మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ బ్యాక్ కూడా. నేను ఫ్రంట్ వరకు ఇలాంటి ఫోల్డింగ్ ఇవ్వట్లేదండి, బాగుంటుంది, క్లాత్ కూడా ఉందని నేను బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా ఫోల్డింగ్స్ అనేవి అదేనండి ప్రిల్స్ అనేవి నేను ఇచ్చాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పిన్స్ పెట్టుకొని మనం ఇదే విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా మనం కట్ చేసేసుకుంటామండి. తరువాత మనం కాటన్ లైనింగ్ అనేది యూస్ చేయాలి. 2 లైనింగ్స్ అనేవి యూస్ చేయాలి. అప్పుడు మనకి నెక్ దగ్గర నెక్ పట్టీ లేకోకుండా చక్కగా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. మనం ఎక్స్ట్రాగా మనం క్రాస్ పట్టీ తీసుకొని నెక్కి మనం ఫోల్డ్ చేసుకొని ఆ క్లాత్ని మనం రివర్స్ మడత పెట్టుకొని కుట్టే పనే ఉండదండి. నేను చెప్పే పద్ధతిలో మీరు కనుక ఒకసారి ట్రై చేస్తే చక్కగా నీట్గా వస్తుందండి. నెక్కి ఎలాంటి నెక్ పట్టి వేయకోకుండా వస్తుంది. చూడండి అది ఏ విధంగా చేయాలో చెప్తాను. ముందుగా మనం ఇలా ప్రిల్స్ పెట్టేసేసుకొని పిన్స్తో అంతా కదలకుండా సెక్యూర్ చేసేసుకున్నాం కదండి. తరువాత నెట్ సాటిన్ వేసుకున్నాం, సాటిన్ పైన నెట్ పెట్టాం. ఇప్పుడు మనకి కాటన్ లైనింగ్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ మరలా సాటిన్ లైనింగే యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే నా దగ్గర సాటిన్ లైనింగ్ ఇంకా 3 మీటర్స్ ఎక్స్ట్రా ఉంది. సో అందుకనే నేను కాటన్ లైనింగ్ బదులు సాటినే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసేసుకుంటున్నాము. కటింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ మీదే మనం ఎక్స్ట్రా ఇంకోటి మనం సాటిన్ లైనింగ్ అనేది తీసుకున్నానని చెప్పాను కదండి, సేమ్ అది మనం ప్లేస్ చేసేసుకుంటున్నాం. దానికన్నా ముందు మనకి ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసేసుకోవాలండి. నెట్ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని మనం నెక్స్ట్ సాటిన్ లైనింగ్ అనేది నెట్ లైనింగ్ మీద ప్లేస్ చేసుకొని నెక్ రౌండ్కి, ఆర్మ్ రౌండ్కి, రెండిటికి, షోల్డర్కి మొత్తానికి చక్కగా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి.
ఆ స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత చక్కగా కటింగ్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకోవాలండి. అది కూడా నేను మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ వీడియోకి అయితే నాకైతే చాలా టైం పట్టిందండి. చాలా టైం కన్నా చాలా రోజులు పట్టింది అనొచ్చు. కొంచెం మెదడుకు మేత కూడా అండి. ఆలోచించాలి ఎలా టాప్లో ఎలా స్టిచ్ చేయాలి, బాటమ్ ఎలా స్టిచ్ చేయాలి, ఏ వీడియో రిఫరెన్స్ తీసుకోవాలి అనేది చాలా ఉంటుందండి. నేను అవన్నీ కలిపి ఒక వీడియోలోనే పెట్టానండి. దీనికి డబ్బింగ్ కూడా ఒకసారి చెప్పానండి. అనుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేయాలి వచ్చింది. ఈ ఫ్రాక్ కోసం నాది కష్టం చాలా ఉందండి. కానీ వన్స్ మా పాప వేసుకోగానే ఆ కష్టం అంతా ఎటో వెళ్ళిపోయిందండి. నాకు చాలా బాగా నచ్చింది. స్కూల్లో కూడా అందరూ ఈవెన్ ప్రిన్సిపాల్తో సహా అందరూ చాలా బాగుందన్నారండి డ్రెస్సు. పాపని చాలామంది ఇష్టపడ్డారండి. ఆ రోజు మాత్రం చాలా బాగుంది, నిజంగానే ప్రిన్సెస్లా ఉన్నావు అన్నారండి. కంపల్సరీ మీ పాపకు ఒక్కసారి నా మాట విని ఒక్కసారి ఈ ఫ్రాక్ అనేది మీరు ట్రై చేయండి ఒక్కసారి. ఎందుకంటే మనకి త్వరలో సంక్రాంతి కూడా రాబోతుంది, న్యూ ఇయర్ రాబోతుంది. న్యూ ఇయర్ వచ్చేసిందండి, సంక్రాంతి కూడా రాబోతుంది. సంక్రాంతికి ఈ ఫ్రాక్ అనేది మీరు ట్రై చేయండి. కంపల్సరీ ఏ బొటిక్లో స్టిచ్ చేయించారు అని అడుగుతారు. కానీ ఎందుకంటే అలాంటి ఫ్రాక్స్ ఎవరు అంత త్వరగా ట్రై చేయరు. ఎందుకంటే చాలా కష్టం అండి. చెప్పాను కదా కష్టమైన ఇష్టంగా చేశామని. పోతే ఫ్రాక్లో మీరు వీడియోలో చూశారు కదా, నేను ముందుగానే చెప్పాను. ఆ సాటిన్ మనం లైనింగ్ కూడా పైన పెట్టేసేసుకొని మనం షోల్డర్కి, నెక్కి, ఆమ్ రౌండ్కి మనం స్టిచ్ చేసుకున్నాము. స్టిచ్ చేసుకున్నాక కట్స్ పెట్టుకున్నాము. కట్స్ పెట్టుకుంటే మనం రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. సో మనం రివర్స్ చేసేసినాక మనం పైన కూడా మనం పై కుట్టు కూడా వేసుకోవాలండి. నేను వేలుతో చూపిస్తున్నాను కదా, సేమ్ ఆ రౌండ్ అంతా మనం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక మనం సైడ్స్ కూడా చక్కగా స్టిచ్ చేసేసుకొని మనకి ఫ్యాబ్రిక్ అనేది ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే చక్కగా లైన్గా కట్ చేసేసుకుంటే మనకి బాటమ్ పార్ట్ టాప్ పార్ట్లో, బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అనేది మనకి చక్కగా ఫినిష్ అయిపోతుందండి. మనం ఇంకా ఫ్రాక్ అనేది అటాచ్ చేయాలి. ఈ మనం ఫోల్డ్ చేసినవి కదులుతాయండి. సో అందుకని ఈ మిడిల్లో అనేది నేను స్టిచ్ చేసుకుంటున్నాను. దూరపు కుట్టు పెట్టి మనం స్టిచ్ చేసుకున్నామంటే మనకి తర్వాత రిమూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి కదలకుండా నీట్గా ఉండటం కోసం నేను ఇలా పై కుట్టు అనేది వేసుకుంటున్నాను మిడిల్లో. కావాలంటే తర్వాత రిమూవ్ చేసేయచ్చు. పోతే నెక్స్ట్ మనం టాప్ పార్ట్ యొక్క బ్యాక్ సైడ్ అనేది చూద్దాము. నేను మెజర్మెంట్స్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేశానండి. సేమ్ అయ్యే మెజర్మెంట్స్. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి జిప్ అనేది అటాచ్ చేస్తున్నాను. సో అందుకని నేను 2 పార్ట్స్గా నేను కట్ చేసేసుకున్నాను. మనకి ఇక్కడ సేమ్ అదే మెజర్మెంట్ అండి. ఫ్రంట్ పార్ట్కి ఏం మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ అదే, కాకపోతే మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ జిప్ అనేది అటాచ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా 2 పార్ట్స్గా మనము కట్ చేసుకున్న తర్వాత మన సాటిన్ లైనింగ్ అనేది నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ 2 పార్ట్స్కి మనం ఫోల్డింగ్ చేసుకున్నామండి. నెట్ క్లాత్ని చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాము. చూసారు కదా వీడియోలో కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ సేమ్ అదే విధంగా సాటిన్ లైనింగ్ కూడా మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా తీసుకొని మనం నెట్ క్లాత్ మీద ఈ విధంగా ప్లేస్ చేసి నెక్కి, షోల్డర్కి, ఆమ్ రౌండ్కి మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్టిచ్ చేసుకొని ఉల్టా చేసుకొని మళ్ళీ పై కుట్టు వేసేసుకోవాలండి. తర్వాత మనకు కావాలంటే డోరీస్ ఇప్పుడే అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెడీ అయినాక మనం షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసి జిప్ అనేది అటాచ్ చేసినాక మనం సైడ్స్ కూడా మెజర్మెంట్ ప్రకారం మనం అటాచ్ చేసేసుకోవచ్చు అండి. అప్పుడు టాప్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోద్ది. బాటమ్ పార్ట్ని, టాప్ పార్ట్ని అటాచ్ చేసేస్తే మన ఫైనల్గా డ్రెస్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈలోపు ఇదైతే ఫ్యాసినేటర్ అండి. ఫ్యాసినేటర్ వీడియో కూడా నేను వీడియో పోస్ట్ చేశాను, ప్లీజ్ చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫైనల్గా డ్రెస్ అనేది అలా రెడీ అయిపోయింది, చూసారు కదా. నెక్స్ట్ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, ఇంకా బాగా ఎలిగెంట్గా లుక్ బాగా మంచిగా రావటం కోసం నేను
ఆ డ్రెస్కి నేను షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి, ఆ వీడియోలో చూసే ఉంటారు మీరు. బెల్ట్ అనేది కూడా నేను స్టిచ్ చేశాను. ఆ బెల్ట్ కోసం నేను స్క్రీన్ మీద ఆల్రెడీ మెన్షన్ చేశాను చూడండి, నేను ఎంత విడ్త్తో తీసుకున్నానని. విడ్త్ అనేది 5 ఇంచెస్ తీసుకున్నానండి, లెంత్ అనేది 34 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే మా పాపది 20-23 ఉంటుంది, ఇది నేను కూడా యూస్ చేయొచ్చు. సో అందుకనే నేను నా లెంత్ ప్రకారం తీసుకున్నాను. ఎవరి లెంత్ అయినా సరే వెస్ట్ సైజ్కి 1 ఇంచు ఆర్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి. విడ్త్ మాత్రం 5 ఇంచెస్. ఇక్కడ నేను సాటిను నెట్ 2 లైన్స్ తీసుకొని ఒకదానిపైన ఒకటి సాటిను నెట్ 2 వేసి ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసేసుకున్నాము, అంటే స్టిచ్ చేసేసుకున్నాం. తర్వాత చివరి 2 ఎడ్జెస్ని మనం ఒరిజినల్ సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్కి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసాము. స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ సైడ్ లోపలికి వచ్చేటట్లు మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాము. తర్వాత 1 సైడ్ అనేది గ్యాప్ వదులుకున్నాం కదండి, ఆ గ్యాప్లో నుంచి మనం క్లాత్ అనేది రివర్స్ చేస్తే ఒరిజినల్ సైడ్ అనేది బయటకు వస్తుంది. తర్వాత మనం పై కుట్టు వేసుకోవాలి, అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది, కదలకుండా ఉంటుంది. పై కుట్టు వేసుకోకుండా లోపల కొంచెం బక్రం పెట్టి కూడా మనం స్టిచ్ చేసుకొని ఐరన్ చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. నేనైతే ఈ విధంగానే చేశాను. నెక్స్ట్ మనము ఈ బెల్ట్ కోసం మనం పైన డెకరేషన్గా అదే ఇంకా మనకి లుక్ అనేది చక్కగా రావటం కోసము నేను ఇక్కడ జర్కాన్ స్టోన్స్, జర్కాన్ బేస్ అనేది యూస్ చేశానండి. ఇదండి జర్కాన్ బేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫెవిక్రైల్ గ్లూ కానీ ఏదో ఒక గ్లూ మన దగ్గర ఉన్నది తీసేసుకొని ఆ జర్కాన్ స్టోన్ అనేది అతికించుకున్న తర్వాత, జర్కాన్ బేస్ అనేది అతికించిన తర్వాత జర్కాన్ స్టోన్ చూపించాను కదండి, అది అనేది ప్లేస్ చేసుకోవాలి. గమ్ అనేది మళ్ళీ గమ్ పెట్టుకొని ఈ జర్కాన్ బేస్ అనేది మనం అటాచ్ చేసుకుంటే మొత్తం ఫ్రంట్ వరకు పెట్టుకున్నానండి నేను. చక్కగా బెల్ట్ అనేది కూడా మనకి రెడీ అయిపోతుంది. షార్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే నేను ప్రిన్సెస్ అని కూడా రాశానండి, అది ఎలా రెడీ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. బెల్ట్కి తీసుకున్నట్లుగానే మనం సాటిను నెట్ 2 లేయర్స్ తీసుకొని స్టిచ్ చేసుకొని ఉల్టా కూడా చేసుకోవచ్చండి, అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. నేనైతే అలా అంత ఐడియా రాలేదండి, స్టిచ్ చేసేసి నాకు వచ్చింది. నేనైతే డైరెక్ట్ మామూలుగా ప్లేస్ చేసి కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకొని ప్రిన్సెస్ అని రాశానండి. రాసి స్టోన్ చైన్ అనేది అతికిచ్చాను. ఈ బ్యాక్ సైడ్కి షీట్ కనపడుతుందిగా వీడియోలో, బక్రం షీట్ అనేది నేను యూస్ చేశాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మనం కట్ చేసేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా బక్రం షీట్ అనేది, ఆ బక్రం షీట్ అనేది మనకి క్లాత్ ఎంతైతే ఉందో అంత నీట్గా చూసుకొని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ గన్ యూస్ చేసుకొని అది అతికించుకుంటున్నానండి. ఇక్కడ మనం ఏ గమ్తోనైనా అతికించుకోవచ్చు. గ్లూ గన్ అంటే ఏంటంటే త్వరగా పని అయిపోతుంది, నా దగ్గర ఉంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. అలా మనము వెనక బ్యాక్ సైడ్ బక్రం అనేది స్టిక్ చేసేసుకున్న తర్వాత, అతికించుకున్న తర్వాత ఉల్టా తిప్పేసి బ్యాక్ సైడ్ మనం వీడియోలో చూపిస్తున్నా చూడండి, చిన్న పీస్ ఆఫ్ బక్రం అనేది కట్ చేసి మళ్ళీ అతికించుకున్న దానిపైన మళ్ళీ పిన్ అనేది పెట్టుకున్నానండి. మనం రోజు డైలీ యూస్ చేసుకునే పిన్నే. ఆ పిన్ అతికించుకున్న తర్వాత అది కదలకుండా మళ్ళీ చిన్న పీస్ ఆఫ్ బక్రం అనేది మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను, వీడియోలో నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, తెలుస్తుంది కదండి. ఈ పిన్స్ కూడా బ్రోచ్ పిన్ అనేది ఏం యూస్ చేయక్కర్లేదండి, మనం డైలీ యూస్ చేసే పిన్ అనేది మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఆ ఎండ్కి పెట్టుకుంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు అండి. బెల్ట్ కూడా అంతే, నేను బెల్ట్ కూడా ఎలా పెట్టుకున్నానో లాస్ట్కి కూడా చూపిస్తాను నేను. ఇలా ఫైనల్గా డ్రెస్ అనేది రెడీ అయిపోయినాక నాకు ఎందుకో ఇంకా బోసిగా ఉన్నట్టు అనిపించింది. దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడు మనకి కొత్తగా ఫ్రాక్స్ వస్తున్నాయి కదండి, ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి స్ట్రక్చర్డ్ ఫ్రాక్స్ అని. సో నేను ఆ నెట్ క్లాత్ని యూస్ చేసుకొని స్ట్రక్చర్డ్ ఫ్రాక్ అనేది మేక్ చేద్దామని అనుకున్నానండి. పక్కన సైడ్ వీడియోలో కూడా పెట్టాను చూడండి, ఐడియా వస్తుంది చూసినట్లు. సో నేను ఇక్కడ ఆ స్ట్రక్చర్డ్ ఫ్రాక్ కోసం నేను లెంత్ అనేది 40 ఇంచెస్, విడ్త్ అనేది 30 ఇంచెస్ తీసుకున్నానండి నెట్ క్లాత్ అనేది. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే పీకో వైర్. ఆ వైర్ కూడా సైజెస్ ఉంటాయి కదా, 90 సైజ్ అనేది నేను తీసుకున్నానండి. 90 సైజ్ అయితే చక్కగా మనకి స్ట్రక్చర్ అనేది బాగా కనపడుతుంది.
సో ఇప్పుడు దాన్ని ఎలా స్టిచ్ చేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మనం క్లాత్ రాంగ్ సైడ్ వైర్ అనేది పెట్టి రైట్ సైడ్ దాన్ని పైకి తీసుకురావాలి. ఆ వైర్ మీదకి చూసారా 1 ఇంచ్ గ్యాప్తో నేను పైకి తీసుకొచ్చి ఆ వైర్ అనేది లోపల పెట్టి మనం సింగిల్ పాదం యూస్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. ఇదొక ప్రాసెస్. 2 ప్రాసెస్ ఉన్నాయి. మనకి ఏ ప్రాసెస్ అనేది ఈజీగా ఉందో ఆ ప్రాసెస్తో మనం చేసుకోవచ్చండి. ఇది కుడతా ఉంటే కదిలిపోతూ ఉంటుంది వైరు. నేనైతే ఇది 2 ట్రై చేశాను. మీకు ఏ విధంగా వీలు ఈజీ అనిపిస్తే ఆ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే పింటక్ అంటారండి. పింటక్ ఫుట్ అనేది ఉంటుంది. 32 ఫుట్స్ అని చెప్పాను కదా, ఆ ఫుట్ యూస్ చేసుకొని కూడా మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే మామూలుగానే సన్నగా మడత పెట్టి వీడియోలో ఇందాక ఫోల్డ్ చేసినట్టే ఫోల్డ్ చేసి సన్నగా స్టిచ్ చేయొచ్చు. వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను పట్టుకున్నాను. ఇలా స్టిచ్కి 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ గ్యాప్తో ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న క్లాత్ మొత్తం వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే చెప్పాను కదా 90 సైజు పీకో వైర్ అని, ఆ వైర్ తీసుకొని ఆ మడత పెట్టి మనం కుట్టుకున్నాం కదా అందులో మనం ఎక్కించుకోవాలండి. ఈ వైర్ అనేది మనము నాడా ఎక్కించుకుంటాం కదా, నాడా బందు, సేమ్ అదే ప్రాసెస్లో ఈ వైర్ అనేది దీంట్లో ఎక్కించుకోవాలండి. చాలా టైం పడుతుంది కానీ ఓపిక్గా చేసుకోవాలి, మన పాప కోసమే కదా. అలా ఎక్కించుకొని మనం మొత్తం మనం ఫోల్డ్ చేసిన మొత్తానికి ఎక్కించుకోవాలి. తర్వాత ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ని మనం క్యాన్ పట్టి 1/2 ఇంచ్ అనే క్యాన్ పట్టిని మనం తీసుకొని సైజు 1/2 ఇంచ్ అండి. ఇందాక ఫ్యాసినేటర్ కూడా చూపించాను కదా, దానికి కూడా ఇదే యూజ్ అవుతుందండి. 2 మీటర్స్ పడుతుంది దీనికి. క్యాన్ పట్టి అనేది ఫ్యాసినేటర్కి ఒక 1 మీటర్ పడుతుంది. 3 మీటర్స్ అయితే మనకి 1/2 ఇంచ్ క్యాన్ అనేది మనకి చక్కగా సరిపోతుంది. నేను వైర్స్ కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను చూడండి, అలా ఎక్స్ట్రా ఉన్నాయి. కరెక్ట్గా లైన్ చూసుకొని మనకి ఇంకా కట్ చేసేసుకోవాలి. మనం చివర్లో క్యాన్ పట్టి కుట్టేసేసుకొని వైర్స్ అన్నీ ఎక్కిచ్చేసేసుకున్నాక ఫైనల్గా ఇలా రెడీ అయిన దాన్ని ఈక్వల్గా ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. ఈక్వల్గా ఎడ్జెస్ అని కట్ చేసుకొని మనకి ఇంకా రెడీ అయిపోయింది. మనకి ఏ షేప్లో ఎలా కావాలంటే అలా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి వీడియోలో కనిపిస్తున్నది కదా, అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇది క్వీన్కి లాగా నెత్తి మీద దాకా వస్తుందండి. ఇక్కడ మనం బెల్ట్ ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో పక్కన చూపించాను చూడండి, అది ఇంకా నేను రెడీ చేయలేదు. మనం ఇలా బెల్ట్ వెళ్ళి స్టిచ్ చేసుకొని కూడా మనం చక్కగా నెత్తి మీద దాకా వస్తుందండి. ఇది బాగుంటుంది. నేను ఆల్రెడీ పక్కన పిక్ పెట్టాను కదా, అలా కూడా వచ్చింది. ఇక మన ఇష్టం, మన ఐడియాలజీ ప్రకారం ఎలా పెట్టుకోవాలంటే అలా. షోల్డర్ మీద కూడా ఇలా వీడియోలో చూపిస్తాను చూడండి, షోల్డర్స్ మీదకి స్లీవ్లెస్ ఉన్నప్పుడు షోల్డర్స్ మీదకి కూడా వచ్చి వాళ్ళ లుక్ అనేది బాగా ఎన్హాన్స్ చేస్తుందండి, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ అది ఫినిష్ అయిపోయినాక మనం రోజ్ ఫ్లవర్ అనేది ఎలా మేక్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇవన్నీ రిమూవబులే, మనకి ఇష్టమైతే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. పిల్లలు పాడు చేస్తారు కదండి, ఎక్కువసేపు ఉంచుకోరు, మళ్ళీ హెవీగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఫోటోషూట్ వరకు ఆ కొంచెం సేపు వరకే ఉంచేసి వద్దనుకుంటే తీసేయచ్చు, వేరే డ్రెస్ మీదకైనా యూస్ చేయొచ్చు. బెల్ట్ కూడా అంతేనండి, వేరే డ్రెస్ మీద కూడా చక్కగా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది ఎలా మేక్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తానండి. మనకి ఎంత లెంత్ ఫ్లవర్ కావాలనుకుంటున్నామో అంత లెంత్ తీసుకోవచ్చు. ఎంత లావు కావాలనుకుంటున్నామో ఫ్లవర్ అనేది, ఎంత మందాన కావాలనుకుంటున్నామో అంత లెంత్ అనేది మనం తీసుకోవాలి. నేను ఇక్కడైతే 2 మీటర్స్ లెంత్ తీసుకున్నానండి. 3 ఇంచెస్ విడ్త్తో 3 ఇంచెస్ విడ్త్ 2 మీటర్స్ లెంత్తో నేను ఒక క్లాత్ అనేది తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ప్రిల్స్కి మడత పెట్టుకుంటాం కదండి, మనం కుచ్చుళ్ళు, అలాగే కొంచెం మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చక్కగా మడత పెట్టుకోవాలి. చూపించాను కదా, అలా క్లాత్ మొత్తం మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసిన వైపును రోల్ చేసుకోవాలంటే మడత పెట్టుకుంటా, నేను చూపిస్తాను చూడండి, అదే అటే ఫోల్డ్ చేసిన ప్లేస్ అనుకోండి, మనం మడత పెట్టుకుంటా వెళ్ళాలి. అర్థమైందని అనుకుంటున్నాను.
ముందు మనం తీసుకున్న క్లాత్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి, మొత్తం మడత పెట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత అలా మడత పెట్టిన సైడ్ని చూపించాను కదా, అలా రోల్ చేసుకుంటా మనం చేతి పని చేస్తాం కదండి, సూది దారంతో మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఫైనల్గా మనకి రోజ్ ఫ్లవర్ అనేది చక్కగా రెడీ అయిపోద్ది. మనకి ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే చక్కగా ట్రిమ్ చేసుకోవచ్చు. అలా రెడీ అయిన ఫ్లవర్కి మనం బక్రం షీట్ ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, ఆ బక్రం షీట్ అనేది అతికించుకొని మనం ఫస్ట్, తర్వాత చిన్న పీస్ ఆఫ్ బక్రం షీట్ తీసుకొని మళ్ళీ అతికించుకొని దానిపైన పిన్ పెట్టేసుకొని తరువాత అది పెట్టుకోవాలండి. మళ్ళీ చిన్న పిన్ను. ఫైనల్గా అవన్నీ పెట్టుకుంటే చూడండి, ఒక్కసారి డ్రెస్ చూడండి ఎంత బాగుందో. నేను ముందుగానే చిన్న వీడియోలో చెప్పానండి, ఈ డ్రెస్ కింద మనం హూప్స్ కట్టేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే క్యాన్స్ కట్ ఒక్కటే వేశాను. క్యాన్స్ కట్ తర్వాత పైన డ్రెస్ వేశాను. క్యాన్స్ కట్ లేని వాళ్ళు విడిగా కుట్టుకుంటేనే నాకు తెలిసి మంచిదండి. లేకపోతే కాటన్ లైనింగ్ తీసుకొని కాటన్ లైనింగ్ క్యాను శాటిన్ మనం వేసిన పైన 3 నెట్స్ యూస్ చేసుకొని మనం ఈ డ్రెస్ అనేది రెడీ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుంది. ఈ డ్రెస్ నేను మా పాప 6th బర్త్డే కోసం రెడీ చేశానండి. ఈ డెకరేషన్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ. ప్లీజ్ ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్.